నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. భూమిపై ఇంద్రుడు పిలిచెరా, వరుణ వరదై పలకరా, ఆకాశాన్ని దించరా, కురిసేవానగా మారని యాతన తీర్చగా, మాతారాతలు మార్చగా, ఈ జల యజ్ఞము సాక్షిగా తలనే వంసరా. మహారాజు తాని సమిధల్లె మారి నిలువెల్లా వెలిగెరా, భోగాన్ని బాబా एक सेकंड बैठो ले लो बैठो भाई भाई साइड है साइड है साइड साइड నిలబడు నిలబడు పోమా అటు పోమా పోమా కొద్దిగా కొద్దిగా ఎనికి జరగాల మీరు ఎనికి జరగాల భయ్ ఎనికి జరగ నా साथ बजे डालना కదిరి కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా నమస్కారం. మనకి రాబో జనరల్ ఎలక్షన్స్ May 13న జరగబోతున్నాయి. సో దానికి సంబంధించిన పోలీస్ సైడ్ నుండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. సో ఇవాళ May 11th ఈవినింగ్ 6 o'clock అంతా మనకి క్యాంపెయినింగ్ టైం కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. కాబట్టి పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా మనకి ఎలక్షన్ కమిషన్ హానరబుల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్లైన్స్ అన్ని తూచా తప్పకుండా పాటించాలని మేము పోలీస్ సైడ్ నుండి అందరికీ మరి ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తున్నాము. ఎవరైనా కూడా ఏ చిన్న గైడ్లైన్ కూడా వైలేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన స్ట్రింజెంట్ యాక్షన్ అయితే పోలీస్ సైడ్ నుండి తీసుకుంటాము. అట్ ఎనీ కాస్ట్ ఆఫ్టర్ 6 ఎటువంటి క్యాంపెయినింగ్కి అలో లేదు. వాళ్ళ సైడ్ నుండి ఎటువంటి వెహికల్స్
డీజేలు ఇట్లాంటి పెట్టుకొని తిరుగుతున్న ప్రచార రథాలు ఏవి కూడా తిరగడానికి అనుమతి లేదు. ఇంకొకటి ఈ స్టార్ క్యాంపైనర్స్గా కానీ లేకుంటే అదర్ కాన్స్టిట్యున్సీస్ నుండి కానీ బయట ప్లేసెస్ నుండి కానీ ఎవరైనా వచ్చి ఇప్పటివరకు కదిరి కాన్స్టిట్యున్సీస్ ఉంటే ఆఫ్టర్ కాన్స్టిట్యున్సీలో ఉంటే ఈవినింగ్ 6 తర్వాత ఎవరికి కూడా బయట వాళ్ళకి ఎవరికి కూడా ఇక్కడ ఉండడానికి అనుమతి లేదు. దానికి తగ్గట్టు మేము ఆల్రెడీ చర్యలు తీసుకొని లోకల్లో లాడ్జ్లకి వీళ్ళందరికీ ఆల్రెడీ ఇంటిమేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది అందరూ కూడా మళ్ళీ పాటిస్తారని ఆశిస్తున్నాము. అండ్ మేము ఆల్రెడీ మనకి ఉన్న పోలింగ్ స్టేషన్స్లో అన్నింటిలో కూడా తగు చర్యలు తీసుకున్నాము. అన్ని చోట్ల ఫ్లాగ్ మార్చులు కండక్ట్ చేయడము, పబ్లిక్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేశాము. ఏదైనా ఎవరైనా పబ్లిక్ ఇబ్బందికి గురైతే ఇమీడియట్గా ఎస్హెచ్ఓకి, లోకల్ ఎస్హెచ్ఓకి, ఇన్స్పెక్టర్కి, ఈవెన్ ఎస్డిపిఓ వరకు ఖచ్చితంగా ఇమీడియట్గా మా వరకు తీసుకొస్తే ఇన్ నో టైమ్ మేము ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇష్యూని మేము అండర్ కంట్రోల్లో పెడతాము. దానికి ప్రజలందరూ కూడా చాలా యాక్టివ్గా ఉండి మినిట్ టు మినిట్ అక్కడ ఏదైనా జరుగుతుంటే, ఏదైనా అవుట్ ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ జరుగుతుంటే మా నోటీస్కి కంపల్సరీ తీసుకురావాలి. ప్రజలందరికీ ప్రత్యేకించి చెప్పడం ఏంటంటే క్యూ లైన్లో కొంచెము ఓపికతో డిసిప్లైన్డ్గా ఉండాలి. అక్కడ క్యూ లైన్లో ఎటువంటి పొలిటికల్ క్యాంపెయినింగ్ జరగడానికి ఆస్కారం లేదు. అక్కడ జరుగుతుందని తెలిసినా కూడా మేమైతే స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం. బట్ వచ్చిన ఓటర్స్ కొంచెం ఓపికతో సహనంగా క్యూ లైన్లో ప్రాపర్ డిసిప్లైన్ మెయింటైన్ చేయాలి. అక్కడ తోపులాటలు జరగడానికి ఆస్కారం లేదు. దానికి తగిన జాగ్రత్తలు కూడా మేము ఆల్రెడీ తీసుకున్నాము. సో ఈరోజు ఈవినింగ్ నుండి మనకి వైన్ షాప్స్ అన్నీ కూడా బంద్ ఉంటాయి. దానికి సంబంధించిన ఆర్డర్స్ కూడా ఆల్రెడీ వచ్చాయి. కాబట్టి ఎక్కడ కూడా అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ ఎవరు ఎటువంటి వైలెంట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వకుండా జనాలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. పోలీస్ సైడ్ నుండి తీసుకోవాల్సిన ప్రతి జాగ్రత్త మేము తీసుకున్నాము. ఎటువంటి ఇష్యూస్ లేకుండా పీస్ఫుల్గా ఎలక్షన్ జరుగుతాయని ఆశిస్తున్నాము. కదిరి కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా నమస్కారం. మనకి రాబో ఎలక్షన్స్ May 13న జరగబోతున్నాయి. సో దానికి సంబంధించిన పోలీస్ సైడ్ నుండి అన్ని ఏర్పాట్లు 6 o'clock అంతా మనకి క్యాంపెయినింగ్ టైం కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. కాబట్టి పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా మనకి హానరబుల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్లైన్స్ అన్ని తూచా తప్పకుండా పాటించాలని మేము పోలీస్ సైడ్ నుండి అందరికీ మరి ఒకసారి ఇన్ఫామ్ చేస్తున్నాము. ఎవరైనా కూడా ఏ చిన్న గైడ్లైన్ కూడా వైలేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన స్ట్రింజెంట్ యాక్షన్ అయితే పోలీస్ సైడ్ నుండి తీసుకుంటాము. అట్ ఎనీ కాస్ట్ ఆఫ్టర్ 6 ఎటువంటి క్యాంపెయినింగ్కి అలో లేదు. వాళ్ళ సైడ్ నుండి ఎటువంటి వెహికల్స్, డీజేలు ఇట్లాంటి పెట్టుకొని తిరుగుతున్న ప్రచార రథాలు ఏవి కూడా తిరగడానికి అనుమతి లేదు. ఇంకొకటి ఈ స్టార్ క్యాంపైనర్స్గా కానీ లేకుంటే అదర్ కాన్స్టిట్యున్సీస్ నుండి కానీ బయట ప్లేసెస్ నుండి కానీ ఎవరైనా వచ్చి ఇప్పటివరకు కదిరి కాన్స్టిట్యున్సీస్ ఉంటే ఆఫ్టర్ కాన్స్టిట్యున్సీలో ఉంటే ఈవినింగ్ 6 తర్వాత ఎవరికి కూడా బయట వాళ్ళకి ఎవరికి కూడా ఇక్కడ ఉండడానికి అనుమతి లేదు. దానికి తగ్గట్టు మేము ఆల్రెడీ చర్యలు తీసుకొని లోకల్లో లాడ్జ్లకి వీళ్ళందరికీ ఆల్రెడీ ఇంటిమేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. वालेकुम अस्सलाम।
మర్చిపోకుండా ఓట్ల కమిషన్ సిద్ధాంతం మీరు కూడా మా దాంట్లో సంతోషం. కందుకుంట ప్రసాద్ గెలిస్తే 4000 పింఛన్ 3 సిలిండర్లు ఫ్రీ. మర్చిపోకుండా ఓటే నెంబర్ ఏమో అన్నది గంగారన్న. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన యొక్క ఉమ్మడి కూటమి అభ్యర్థి కదిరి అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి కందుకుంట వెంకట ప్రసాద్ గారికి మరియు
హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి గారికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నాం. ఈరోజు కదిరికి ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఏదైనా పార్టీ ఏదైనా అభివృద్ధి చేసిందంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులు అనేది ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు. ఈరోజు రేషన్ ఇస్తుండే 5 కేజీల ఫ్రీ రేషన్ అయినా, ఊర్లో వేసిన రోడ్లైనా, LED బల్బులైనా, కట్టిన మరుగుదొడ్లైనా, లేకుంటే కదిరి ప్రజల చిరకాల వాంఛ తీర్చిన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి ఏదైతే కదిరి బైపాస్ రోడ్డు కూడా ఈరోజు నిర్మితం అవుతుందో, ఈసారి అభివృద్ధి చెందాలంటే దేశంలో నరేంద్ర మోడీ గారు రావాలి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఈ పార్లమెంటుకి బీకే పార్థసారథి గారు రావాలి, ఈ కదిరికి కందికుంట ప్రసాద్ గారు వస్తేనే ఈరోజు అభివృద్ధి అవుతుంది. కదిరిని కాపాడేది ఎవరంటే ఈ కూటమి సభ్యులు, ఈ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట ప్రసాద్ గారు అన్న విషయం మేము ప్రజలకు చెప్పడం కాదు. ప్రజల దగ్గర ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు వాళ్ళే మాకు చెప్తున్నారంటే ఈరోజు కందికుంట ప్రసాద్ గారి విజయం ఖాయమైందనేది ఈరోజు కదిరిలో సుస్పష్టమవుతోంది. కాబట్టి ఎక్కడా కూడా ప్రతి ఒక్క ప్రజలు కుల మత ఏ వర్ణ విభేదాలు లేకుండా ఈరోజు కదిరిలో లోకల్గా ఉండి ఏదైనా సమస్య వస్తే అర్ధరాత్రి అయినా కూడా మనం ఇంటికి వెళ్ళే అభ్యర్థి ఎవరైతే ఈ 2 అభ్యర్థుల్లో కందికుంట ప్రసాద్ గారు ఉన్నారో మరొకసారి ఏమాత్రం కూడా బెరుకు లేకుండా కందికుంట ప్రసాద్ గారిని గెలిపించుకొని కదిరి అభివృద్ధిని ముందుకు సాగించుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తాం. భారత్ మాతాకి 2024 ఎలక్షన్లలో కదిరి యొక్క అభివృద్ధి కావాలంటే ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా కూడా ఎన్డీఏ కూటమి రావాలి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉండాలి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఉండాలి, వీళ్ళిద్దరి కలయికకు మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఉండాలి అని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా నరేంద్ర మోడీతోనే సాధ్యం. ఈరోజు మనం కొన్ని ఏరియాలలోకి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడిస్తున్నారు, ఓటర్లను చెప్తున్నారు, వాలంటీర్లు భయపడిస్తున్నారని చెప్తున్నారు. మీకు దగ్గరగా 4-5 రోజులు మాత్రమే ఉంది సమయము. మీరు అనుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ జరగదు. కేంద్రం నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి, చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్కు ఆశీస్సులు ఉన్నంత వరకు కందికుంట ప్రసాద్ను ఓరించడానికి కదిరిలో ఎవరి తరం కాదు. కాబట్టి అభివృద్ధి జరగాలంటే కందికుంట ప్రసాద్ గెలవాలి, గెలుస్తాడని చెప్పేసి మేము ముక్తగంటతో చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా అడుగుతా ఉన్నారు. ఈ యొక్క కదిరిలో మన హిందూపురం క్రాస్లో ఎంతో గోతులు పడినప్పుడు కూడా అదే దారిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మినిస్టర్లు తిరిగారు, కానీ అక్కడ తట్టడం మన్నే లేదు. కందికుంట ప్రసాద్ సొంత నిధులతో అక్కడ రోడ్డు వేయడం జరిగింది. గతంలో కదిరిలో ఆ పరిస్థితుల్లో కనపడిన పరిస్థితి లేదు. ఎన్డీఏ ప్రభుత్వంలో 2014లో ఎక్కడ చూసినా రోడ్లు మంచిగా వేశారు, ఎక్కడ చూసినా బల్బులు, కాలువలు, నీట్నెస్ అంతా బాగుండేది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలలో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పడాము. లాస్ట్కు చెత్త పనులు కూడా మా దగ్గర వసూలు చేసేటువంటి పరిస్థితి మేము చూస్తున్నాం. కాబట్టి సైకో పోవాలి, సైకిల్ రావాలి, ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ నెల 18వ తారీఖు జరగబోయే పోలింగ్ కేంద్రాలు ఏటున్నాయో ప్రతి ఒక్కరు వెళ్ళి పోల్ను అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఓట్ను పోల్ చేసుకొని ఈ యొక్క ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందికుంట ప్రసాద్ని గెలిపించాలని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరికి కూడా అండగా నిలిచి ఈ యొక్క రాష్ట్రాన్ని, కదిరిని అన్నింటినీ కూడా డెవలప్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కందికుంట ప్రసాద్ నాయకత్వం, వంశకృష్ణ నాయకత్వం. హలో భారత్. పార్టీలో వాలంటీర్ చేస్తే శాలరీ పోగొట్టుకుంటే ఈరోజు 5,000 రూపాయలు. ఎందుకు బాకీ చేసినా మేము ఇస్తాం. ఓటు వేసేందుకు వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ 1 నిమిషం గుండెలపై చేయి వేసుకుని ఆలోచించండి. 2019 నుంచి ఇప్పటి వరకు జగనన్న ప్రభుత్వంలో మీకు మంచి జరిగిందా లేదా అని గుర్తుకు తెచ్చుకోండి. మన జగనన్న
కులం, మతం, పార్టీలు అనేది చూడకుండా ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం రూపంలో సంక్షేమాన్ని నేరుగా మీకు చేర్చారు. 2 ఏళ్ల పాటు కరోనా వేధించిన సమయంలో కూడా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపకుండా ప్రజల చెంతకు చేసిన గొప్ప నాయకుడు మన జగనన్న. రాష్ట్రం బాగుండాలి, అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని కోరుకునే మన జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుందాం. ప్రతి ఒక్కరిని పేరు పేరున 2 చేతులు జోడించి నమస్కరిస్తూ వేడుకుంటున్నాను. మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుకు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నాను. ఇట్లా మీ మక్బూల్ బిఎస్, కదిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దేశంలో మరే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ చట్టం లేదు. మరి ఈ చట్టం చేయడానికి జగన్ రెడ్డి ఎందుకు తొందరపడ్డాడంటే, మొదటిగా ఈ చట్టం అనేది 2023 అక్టోబర్ 31వ తారీఖు అమల్లోకి వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. దీన్ని జీవో నెంబర్ 512 ద్వారా తీసుకొచ్చినట్టు తెలియజెప్తా ఉంది. ఏపీ ల్యాండ్ అథారిటీని కూడా ఏర్పాటు చేసినామని కూడా చెప్పుకొస్తా ఉంది. దానికి ఒక చైర్మన్, కమిషన్ సభ్యులను నియమిస్తూ 23 డిసెంబర్ 29న మళ్ళీ ఆర్డర్స్ ఇస్తారు. ఈ భూపక్ష చట్టం పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇంకా దీనికి పూర్తిగా గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయలేదని మాట్లాడతారు. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి తీసుకురావడానికి కారణం ఏమంటే, వివిధ రూపాల్లో ఆయన అక్రమ మార్గాల్లో ల్యాండ్, మైన్స్, శాండ్, వైన్, రెడ్ శాండల్ వీటన్నిటి ద్వారా సంపాదించిన డబ్బు దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల డబ్బుని భూమి కొనుగోలు చేసి దాంట్లోకి నిధులు మళ్లించాలనే ఆలోచనతోనే ఈ చట్టాన్ని తీసుకొచ్చినాడు. అంటే భూములు ఎప్పుడైనా కొనొచ్చు కదా ఈ డబ్బులతో అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా సెక్షన్ 5లో ఏం చేస్తారంటే, ఎవరినైనా కూడా టీఆర్ఓగా అపాయింట్ చేసుకోవచ్చు. టీఆర్ఓ అంటే టైటిలింగ్ యాక్ట్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. ఈయన టీఆర్ఓగా ఎవరినైనా నియమించుకోవచ్చు అనే ఒక క్లాజ్ మీదనే వాళ్ళ పార్టీకి చెందినటువంటి వ్యక్తుల్ని టీఆర్ఓగా పెట్టడం, సబ్సిక్వెంట్గా విలువైన భూముల్ని డిస్ప్యూట్ ల్యాండ్ కింద ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్లోనూ వాళ్ళ రికార్డ్స్లోనూ చూపించడం, ఏమాత్రం ఆ వ్యక్తి కోర్టుకు పోకుండా ఉండే రకంగా చేయడం, ఆ భూముల్ని తక్కువ ధరగా కొట్టేసే వ్యవహారము తంతుకి తెరలేపినారు. అంటే ఇది ఒక రాక్షస చట్టం. ఇంతవరకు పంచభూతాల్ని మింగేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ ఆస్తులు కూడా మింగేయాలనే ఆలోచనతో రూపకల్పన చేసినటువంటి చట్టమే ల్యాండ్ టైటిలింగ్ చట్టము. కాబట్టి ప్రజలందరూ కూడా దీని మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత పెంచుకున్నారు. పెరిగినటువంటి ఈ వ్యతిరేకతని ప్రజల్లో నుంచి దారి మలచడానికి ఆయన పదే ఇంకా మేము గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయలేదు, అమల్లోకి తీసుకురాలేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. కానీ అమల్లోకి తీసుకొచ్చినాడు. ఈసారి అంటూ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ప్రజలు వాళ్ళ ఆస్తులను వదులుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, ప్రైవేట్ ఆస్తులను. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పోవాలంటే, ఈ చట్టం పోవాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేసి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పార్టీని కానీ ఆయన ప్రభుత్వాన్ని కానీ కూలదోయగలిగితే మాత్రమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నుంచి బయటపడేటువంటి పరిస్థితులు ప్రజలకు ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టే తెలుగుదేశం పార్టీ కూటమికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఓటేయండి. ఏదైతే ఈ రాక్షస చట్టం మీ జీవితాలని తారుమారు చేసేటువంటి చట్టం తీసుకొచ్చిందో, ఈ చట్టం బారిన పడకుండా ప్రశాంతంగా బతకాలంటే కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కూటమి ఓటేయాల్సినటువంటి అగత్యం కానీ అవసరం కానీ ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ చట్టాన్ని కూడా రద్దు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలకు మాటిస్తాను. కాబట్టే వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని గెలిపించమని చెప్పేసి కోరుతున్నాం. కదిరిలో, హిందూపూర్ పార్లమెంట్లో సైకిల్ గుర్తు ఓటేసి వేయించి గెలిపించాలని చెప్పేసి కూడా ప్రార్థిస్తున్నాం. తద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏదైతే మన ఆస్తుల్ని కొట్టేయాలా అని చెప్పేసి ఆలోచనతో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలన్నా, ఆ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలన్నా ఖచ్చితంగా మీరు అందరూ కూడా కూటమి అభ్యర్థులకు మద్దతు తెలుపమని చెప్పేసి సైకిల్ గుర్తు ఓటేయమని చెప్పేసి కూడా అభ్యర్థిస్తాం.
అందుకే చెప్తే ఇస్తామమ్మా నిలబడడం మేము ఏం చేసుకోమని చెప్పానే మాట్లాడుకోలే చేసినాము. దానికి మీరంతా దోహదపడాలని చెప్పి మీకు మీ అందరికీ సమయంగా కోరుకుంటానమ్మా. నాకు ఓటేయండి, ఏడు గుర్తుకు 3వ నెంబర్కు. ఊరికినా కంప్లైంట్ రండి ఉన్నారు 20 మంది ఉన్నారు లోపల అందరికీ ఇచ్చేపోండి. చెన్నాడు అందరికి ఇస్తురా. చింతకాయలు పాలేరులే ఊరు పిల్లనే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానా. ఇంతవరకు ఈ ఊర్లో వేమారెడ్డి తర్వాత ఇంకా 2-3 తర్వాత మొదట వాల్మీకి సామాజిక వర్గం నుంచి పోటీ చేస్తున్నది నేను ఒకనే. కాబట్టి ఇప్పుడు అవన్నీ కుల పార్టీలో 2 కుల పార్టీలు సైకిల్ కొట్టండిమ్మా. అడిగిపోయినాడు అయిపో. సైకిల్ కొట్టేమ్మా. మాట్లాడే మైకి. ఇప్పుడు 15,000 చేసినాడు. ఈసారి గెలుస్తాన్నాము. నీకు 15,000 నేను ఇప్పిస్తా. నువ్వు అట్లా వచ్చి రెండు సైకిల్ కేయండి. ఎమ్మెల్యేది ఎంపీది సైకిల్ కొట్టేమ్మా. సైకిల్ కొట్టేయండి. మర్చిపోతానమ్మా. ఎందుకంటే ముసలోళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మాకు కాలు బాగలేవు, తెచ్చుకోలేము.
కొంచెం చేయండి సార్ మాకు. अमीर नगर को अल्लाह करके आओ మీరే సార్ చేసింది और एक बात और एक बार ये बात रोड लगी మన దాంట్లో वोट देके मुझे जिता के बिठाओ जरूर आप लोगों की బాగుండాలా ఆరోగ్యంగా ఉండాలా చాలా మంది హెల్ప్ చేస్తారు మాకు తెలుసు సార్ మీరు ఆరోగ్యంగా ఉండాలి సార్ మీరు మాకేం లేదు సార్ కొంచెం నీళ్ళు ఇది రోడ్డు కొంచెం అందుకని అదే ఇదే ఇప్పటివరకు నా అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.